ఒక రాజ్యంలో ఒక రాజు మన రాజ్యంలో ఎవరు ఎక్కువ తెలివైన వారు ఉన్నారో తెలుసుకోవడం కోసమని వారందరికీ ఒక పరీక్ష పెట్టాలనుకొని నిర్ణయం తీసుకొని ఆ ఊరిలోని ఆ రాజ్యంలోని పండితులందరినీ సభకు పిలిపిస్తాడనమాట ఒకరోజు. ఆ సభకు పిలిపించిన తర్వాత సభలో ఒక 3 ప్రశ్నలు అడుగుతాడు. ఆ 3 ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారో వారిని మాత్రమే ఆయన మంత్రిగా నియమించుకోవాలని చూస్తాడనమాట. ఆ 3 ప్రశ్నలు ఏంటో చూద్దామా. దేవుడు ఎక్కడున్నాడు అంటే వేర్ ఈజ్ గాడ్. తర్వాత వాట్ ఈజ్ గాడ్ డూయింగ్ అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనే ఒక క్వశ్చన్. ఇంకొకటి దేవుడు ఎటు చూస్తున్నారు, వేర్ ఈ సీయింగ్ అనేసి అడుగుతాడనమాట. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాక పండితుల ఆన్సర్ ఎలా చెప్పాలో తెలియక చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట అందరూ. ఒక పండితుడి కొడుకు ఉంటాడు, చాలా తెలివైన అబ్బాయి అనమాట. అబ్బాయి, ఏంటి నాన్న ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా అంటే, ఏం లేదురా రాజుగారు 3 క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఆన్సర్ నాకు నేను ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉన్నాను అంటే, నాన్న నన్ను సభకు తీసుకెళ్ళు, నేను ఆన్సర్ చెప్తా అంటే, నువ్వు చిన్నపిల్లవాడివి నువ్వు చెప్పలేవు అనేసి అంటే, లేదు నాన్న నేను చెప్తాను నన్ను తీసుకెళ్ళు అని అడుగుతాడనమాట, రిక్వెస్ట్ చేస్తాడు. సరే అనేసి ఆ బాబుని నెక్స్ట్ డే సభకు తీసుకెళ్తాడు. ఆ సభలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వేర్ ఈజ్ గాడ్ అన్నాడు కదా, ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు కదా. దేవుడు ఎక్కడున్నాడు అంటే అప్పుడు అబ్బాయి ఏం అడుగుతాడు, నాకు కొన్ని పాలు, ఒక పెద్ద బాండి, ఒక చిన్న దాంట్లో కలపడానికి ఒక గరిటె కావాలి అని అడుగుతాడు అనమాట. సరే అనేసి ఆ రాజుగారు అవన్నీ తెప్పిస్తాడు సభలోకి. అవన్నీ అక్కడ పెట్టేసి కలుపుతూ ఉంటాడు, అందులో కలిపి వెతుకుతూ ఉంటాడు. ఏం వెతుకుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నేను అడిగిన క్వశ్చన్ ఏంది, నువ్వేం చేస్తున్నావు అనేసి అందరూ రాజుగారు కూడా గద్దించి అడుగుతాడు. రాజుగారు దీంట్లో నేను నవనీతం వెన్న వెతుకుతూ ఉన్నాను అనేసి అంటాడు. వెన్న ఎలా వెతుకుతావురా, అందులో పాలు కాయాలి, తోడుపెట్టాలి, దాన్ని మజ్జిగ చేయాలి, మజ్జిగ చేసినాక అప్పుడు కానీ వెన్న రాదు, ఇప్పుడు ఎట్లా వస్తుంది అందులో అంటే, అంటే పాలల్లో ఉన్నదే కదా వెన్న, వెన్న ఉంది కదా, ఉంటేనే మజ్జిగ పెరుగు అయింది, తర్వాత పెరుగు చిలికినాకనే కదా వెన్న వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు ఇందులో అని మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు అబ్బాయి రాజును. అంటే అదంతా ప్రాసెస్ చేసినాకనే కనపడుతుంది, ముందు కనిపించదు అంటే, అంతే భగవంతుడు కూడా అంతే. అంటే ఈ నవనీతాన్నే వెతకలేని మనము నవనీత చోరుడైనా ఆయన మనకు ఎలా కనిపిస్తాడో అంతటా ఉంటాడు కదా మరి అనేసి అంటే, వీడి ఆన్సర్కి చాలా రాజుగారు ఫిదా అయిపోయి చాలా మెచ్చుకుంటాడు, చాలా తెలివైన వాడి మంచి ఆన్సర్ చెప్పావు అనేసి. నెక్స్ట్ క్వశ్చను, ఏం చేస్తుంటాడు భగవంతుడు అని ఇంకో క్వశ్చన్ అడుగుతాడు కదా. ఏం చేస్తూ ఉంటాడంటే, సరే నేను ఈ ఆన్సర్ చెప్పాలంటే ముందు నన్ను ఆ సింహాసనం పైన కూర్చోబెట్టండి, అక్కడ కూర్చుంటే నేను ఆన్సర్ చెప్పగలుగుతా, లేకుంటే చెప్పలేను అనేసి అంటే, సరేలే దానికేమో చిన్నపిల్లోడే కదా, బాగా చెప్తున్నాడు, ఆన్సర్ అయితే చెప్పడమే కదా మనకు కావాల్సింది అనేసి రాజుగారి సింహాసనాన్ని అబ్బాయికి ఇచ్చేస్తాడు. అబ్బాయి కింద కూర్చొని ఉంటాడుగా చైర్లో, ఆ చైర్లో వచ్చి రాజుగారు కూర్చుంటాడు. రాజసింహాసనం పైన ఆ బాబుని కూర్చోబెడతాడు కొద్దిసేపు. అప్పుడు అక్కడ కూర్చున్న తర్వాత చెప్తాడనమాట ఆ బాబు, ఇదే చేస్తుంటాడు భగవంతుడు, పైన ఉన్నవాడిని కిందికి దించుతాడు, కింద ఉన్నవాడిని పైనకి ఎక్కించే పని చేస్తూ ఉంటాడు అనేసి చెప్తాడు. ఈ ఆన్సర్కి కూడా అందరూ నవ్వుకొని సరే తెలివైన ఆన్సరే చెప్పావు అనేసి ఇంకా అబ్బాయిని ఇంకో క్వశ్చన్ అడుగుతారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఎటు చూస్తున్నాడు అనే క్వశ్చన్ కదా ఇంకోటి, థర్డ్ క్వశ్చన్. అప్పుడు ఒక దీపం తీసుకొచ్చి నాకు ఇవ్వండి నేను చెప్తాను ఆన్సరు అనేసి అంటాడు. ఆ దీపం తీసుకొచ్చి సభ మధ్యలో ఒక టేబుల్ వేసి దాని మీద పెడతారనమాట. పెట్టినప్పుడు అక్కడ టేబుల్ మీద పెట్టినప్పుడు ఆ దీపంకి ఇంకా ఏమీ పెట్టాడు, ఒట్టిగా ఒక దీపం అట్లా క్యాండిల్ అలా పెట్టేసి వదిలేస్తాడు. పెట్టి అప్పుడు అడుగుతాడు, ఇది ఎటువైపు చూస్తుంది అనేసి అడుగుతాడనమాట. అన్ని వైపులా చూస్తుంది, దీపం ఎటువైపు చూడడం ఏందిరా నీ మొహం అనేసి రాజుగారు అంటాడనమాట. అదే రాజుగారు ఎటువైపు చూస్తుందో చెప్పండి మీరు, చెప్పినాక నేను నా ఆన్సర్ చెప్తాను అంటాడనమాట. అంతటా చూస్తుంది అనేసి చెప్తాడనమాట. అంతటా చూస్తుంది అంటే ఆ దీపమే అంతటా చూడగలిగినప్పుడు భగవంతుడు కూడా అంతటా చూస్తాడు, అంతటా ఉంటాడు కదా అనేసి ఆ బాబు ఆన్సర్ చెప్తే ఇంకప్పుడు ఆ అబ్బాయిని బాగా మెచ్చుకొని నీ ఆన్సర్స్ చాలా తెలివిగా ఉన్నాయి అనేసి అప్రిషియేట్ చేస్తారనమాట రాజుగారు.